ఉమెన్స్ కాన్ఫరెన్స్ కాకినాడ వారి ఆధ్వర్యంలో మేడ్వే సంజీవిని హాస్పిటల్ కాకినాడ వారిచే పెదపూడి మండలం కరకుదురు గ్రామంలో ధోనిసేన వీర మహిళ పాటంశెట్టి కాశీరాణి ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జుత్తుకు సూర్యకుమారి, పాటంశెట్టి కాశీరాణి, పెండం శ్రీదేవి, నూకల భానుమతి మాట్లాడుతూ పెదపూడి మండలం కరకుదురు గ్రామంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పాటంశెట్టి కాశీరాణి ఆధ్వర్యంలో ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్ కాకినాడ వారిని గ్రామానికి ఆహ్వానించడం జరిగిందన్నారు. మహిళలు ఎక్కువగా రక్తహీనతకు గురై ఆరోగ్యం సరిగ్గా ఉండకపోవడంతో మెడికల్ క్యాంపు నిర్వహించి వాళ్ళందరికీ చెకప్ చేసి ఉచితంగా మందులు ఇవ్వడం జరిగిందన్నారు. ప్రతి మహిళ ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం మనం అందరము గుర్తించాలని ప్రతి ఒక్కరికి బ్లడ్ పర్సెంట్ తక్కువగా ఉంటుందని, దీని కారణంగా తలనొప్పి, కళ్ళు తిరగడం వంటి సూచనలు ముందుగానే వస్తాయని వారు తెలిపారు. వాటిని గుర్తించి ముందుగానే చికిత్స తీసుకుని ప్రతి మహిళ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ధోనిసేని వీర మహిళ పాటంశెట్టి కాశీరాణి, పాటంశెట్టి శ్రీనివాసు, జుత్తుక సూర్యకుమారి, మాజీ సర్పంచ్ సింగనీడి నాగ తిరుపతిరావు, దత్తుడు, సిడి చైర్మన్ సానా శ్రీనివాస్ ప్రసాదరావు, కోసూరి విజయ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మన పెదపూడి మండలం కరకుదురు గ్రామంలో ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మనకి కాశీరాణి గారి ఆధ్వర్యంలో మనకి ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్ నుంచి ప్రత్యేకమైనగా వాళ్ళని ఆహ్వానించడం జరిగింది. వాళ్ళు ఇదివరకే 2 నెలల క్రితమే ఈ కరకుదురు గ్రామాన్ని సందర్శించి మహిళలకు ఏ అవసరాలు అవన్నీ కూడా నోట్ చేసుకుని వెళ్ళడం జరిగింది. అలాగే ఏంటంటే మహిళలు ఎక్కువగా రక్తహీనతకి గురయ్యి ఈ రోజు ఆరోగ్యం సరిగా ఉండట్లేదనే కారణంతో ఈ రోజు మెడికల్ క్యాంప్ నిర్వహించి వాళ్ళందరికీ కూడా బ్లడ్ పర్సెంట్ ఎంత ఉంటుందో అదంతా చెక్ చేయడం, దాని ద్వారా ఏవైతే మందులు అవసరం అవుతాయో వాళ్ళందరికీ కూడా ఉచితంగా మందులు పంపిణీ చేయడం, అలాగే వాళ్ళ సంస్థ నుంచి ఏవే కార్యక్రమాలు ఈ గ్రామాన్ని స్వచ్ఛంద గ్రామంగా తీర్చిదిద్దాలంటే వాళ్ళ సంస్థ నుంచి మేము చేయూతనిస్తామని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అలాగే ప్రతి మహిళ కూడా ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం అంతా కూడా ఆరోగ్యంగా ఉంటుందని మనమందరం కూడా గుర్తించాలి. ఎందుకంటే చాలా కుటుంబాల్లో ఈ రోజు ఎనిమియాతో అంటే రక్తహీనతతో బాధపడుతున్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఈ రక్తం పర్సెంట్ చాలా తక్కువగా ఉంటుంది. తక్కువ కారణంగా అనేకమైన రుగ్మతలకు లోనవుతున్నారు. తలపోటు అనేది ఎక్కువగా ప్రతి మహిళ కూడా ఫేస్ చేసేది ఎక్కువ తలనొప్పి అని, అలాగే కళ్ళు తిరగడం అని, ఇవన్నీ కొన్ని సూచనలు ముందుగానే వస్తాయి. మన బాడీలో బ్లడ్ పర్సెంట్ తక్కువైనప్పుడే కొన్ని సూచనలు ఇస్తాయి. అవన్నీ మీరు గుర్తించి ముందుగానే తెలుసుకోవాలని కోరుకుంటూ ప్రతి మహిళ కూడా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. మా సంస్థ ఆల్ ఇండియా విమెన్స్ కాన్ఫరెన్స్ అని కాకినాడ నుంచి మేము వచ్చాము. ఈ సంస్థ హెడ్ ఆఫీస్ ఏమో ఢిల్లీలో ఉంది. అది 98 ఏళ్ల నుంచి పనిచేస్తుంది. కాకినాడ సంస్థ 37 ఏళ్ల నుంచి వర్క్ చేస్తుంది. నేను ఆ కాకినాడ సంస్థ సెక్రటరీని. నా పేరు భానుమతి. మా టీం అందరూ వచ్చాము ఇక్కడికి. ఎందుకంటే ఈ కరకుదురు గ్రామంలో మేము మొదట ఒక 2 నెలల క్రితం వచ్చాము. వచ్చినప్పుడు ఇక్కడ చూసినప్పుడు మహిళలకి చాలా అవసరాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా అయితేనేమి, వృత్తిరీత్యా అయితేనేమి, ఏదైనా సరే వాళ్ళకి చాలా చేయాలనిపించి మేము ఈ గ్రామాన్ని దత్తత చేసుకుందాము అని చెప్పి మా హెడ్ ఆఫీస్ కి మేము అడిగితే వాళ్ళని మీరు తప్పకుండా తీసుకోండి అని, మాకు కొన్ని వివరాలు కావాలి, ఆ వివరాలు పంపించండి అన్నారు. ఆ వివరాలు మేము రిజిస్టర్ చేసుకుంటున్నాము. ఇప్పుడు ఒక్కొక్కటి రాసుకొని చేసుకుంటున్నాము. ఈ రోజు ఇక్కడికి వచ్చిన కారణం అంటే మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకి ముఖ్యంగా ఈ హిమోగ్లోబిన్ అంటే ఎనీమియా అంటే మనకి రక్తహీనత అనమాట, ఆ టెస్ట్ చేద్దామని. ఎందుకంటే మహిళల ఆరోగ్యమే ఇంటికి ఆరోగ్యం. ఒక ఇంట్లో మహిళకి అనారోగ్యం ఉంటే ఇల్లంతా కూడా అనారోగ్యంగానే ఉంటుంది. ఎందుకంటే ఆమె ఏమీ చేయలేదు. అందుకని మహిళలు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఈ మెడికల్ టెస్ట్ ముందు చేస్తున్నాము. ఒక హిమోగ్లోబిన్ లెవెల్లే కాదు, వాళ్ళకి బీపీ చూస్తున్నారు, షుగర్ లెవెల్స్ చూస్తున్నారు, వెయిట్ చూసి చెప్తున్నారు. డాక్టర్స్ వాళ్ళకి చెప్తున్నారు. చేసిన తర్వాత ఏమి కావాలో మందులు కూడా కొంతమందికి రాస్తున్నారు. ఆ మందులు కూడా మేము తర్వాత పంపిస్తాము ఇక్కడ మా కాకినాడ నుంచి. ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడానికి మాకు సహకరించిన ఈ కరకుదురు మేము మేడం కాశీరాణి గారు మేడం ఉన్నారు వెనకాల, మేడం కాశీరాణి గారిని ముఖ్యంగా, తర్వాత అసలు ఈ కరకుదురికి మమ్మల్ని పరిచయం చేసిన పెండం శ్రీదేవి గారిని మేము ముందుగా అభినందిస్తూ మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఇక్కడికి వచ్చాక తెలిసింది ఈ ఒకటే సరిపోదు, ఇంకా చాలా చేయవలసి ఉన్నాయి వీళ్ళకని చెప్పి.
అవి కూడా నెమ్మదిగా మేము చేయడానికి ప్రయత్నం చేస్తాము. వీళ్ళ సహకారం ఉంటుందని కూడా మాకు అనిపించింది ఇవాళ ఇక్కడికి వచ్చిన రోజున. ముఖ్యంగా పురుషులు చాలా మంది వచ్చారు, మగవారు వచ్చి కూడా మీకు తప్పకుండా మీరు ఏమడిగినా మేము మీకు సహాయం చేస్తామన్నారు. అందుకని ఆ ప్రోగ్రాంలు అన్ని కూడా నెమ్మదిగా ఒకదాని వెనకాల ఒకటి చేసుకుంటూ ఈ ఊరిని, ఈ విలేజ్ ని ఒక మోడల్ విలేజ్ గా, గ్రామంగా చేయాలని మా కోరిక. చేస్తామని మేము ఆశిస్తున్నాం. ఈరోజు ఆల్ ఇండియా ఉమెన్ కాన్ఫరెన్స్ ఢిల్లీ కాకినాడ బ్రాంచ్ వారు మరి భానుమతి గారు, శ్రీదేవి గారు వారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం కరకుదురు గ్రామంలో, అంటే వారు దత్తత తీసుకున్నటువంటి గ్రామంలో మొదటిసారిగా మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ రోజు కరకుదురు గ్రామంలో 100 మంది మహిళలకు బీపీ, షుగర్ అలాగే ఎనిమియా టెస్టులు వారు ఉచితంగా చేయడం, చేసిన వారందరూ కూడా మందులు కూడా ఉచితంగా పంపిణీ చేయడం అనేది గొప్ప కార్యక్రమాన్ని తలపెట్టారు. మా గ్రామాన్ని దత్తత తీసుకుని ఇంతటి మహోన్నత కార్యక్రమాలు ఏర్పాటు చేసినందుకు మరి శ్రీదేవి గారిని అలాగే భానుమతి గారిని మరి వారి టీం అందరూ కూడా కరకుదురు గ్రామం నుంచి శ్రీ వారాహి మహిళా మండలి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ముందుగా ఈ గ్రామ మహిళలందరికీ, ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. మా మేడం గారు భానుమతి గారు చెప్పినట్టు మాది అఖిల భారత మహిళా సమాఖ్య, అంటే ఆల్ ఇండియా ఉమెన్ కాన్ఫరెన్స్ సంస్థ తరఫున ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నాము. దత్తత తీసుకోవడం అంటే ఈ గ్రామాన్ని అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చేయడానికి, అంటే మహిళలకి, చిన్నపిల్లలకి కూడా ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా కూడా వారికి ఏం కావాలో అది మేము అందజేసే విధంగా ప్రోగ్రాంలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ రకంగా ఈ గ్రామాన్ని అన్ని రకాలుగా కూడా ఒక ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దడానికి మా సంస్థ తరపున మా టీం అందరం కూడా మేము కృషి చేస్తాము. ఆ ఉద్దేశంతోనే మేము ఈ గ్రామానికి రావడం జరిగింది. ఈ గ్రామంలో ఇలాంటి విషయాలు ఉన్నాయని చెప్పేసని ఈ గ్రామం నుంచి పాటంశెట్టి కాశీరాణి గారు మాకు చెప్పడం వల్ల మేము ఈ గ్రామానికి వచ్చాము. మా వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఈ గ్రామ ప్రజలకి మేము కృషి చేస్తాము, వారి అభివృద్ధి కోసము. వారందరూ కూడా మాకు సహకరిస్తున్నారు. అందులో భాగంగానే ఈ రోజు ఇక్కడ పిల్లలకి, స్కూల్ పిల్లలకి, పెద్దవాళ్ళకి కూడా మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ క్యాంప్ లో భాగంగా ఇప్పుడు మేము వచ్చాము కాబట్టి ఇలాంటి క్యాంపులు ఇంకా మళ్ళీ నిర్వహిస్తూ వారందరికీ అవసరమైన మందులు, మాత్రలు, టానిక్లు అన్ని కూడా మా సంస్థ తరపున మేము అందిస్తామని తెలియజేస్తూ, ఇలాంటి కార్యక్రమాలు ఇదే కాకుండా ఈ గ్రామాన్ని క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంచేందుకు ఓఎన్జీసీ వారి సహకారం కూడా మాకు అందజేస్తున్నారు. వారితో సహకారంతో ఈ గ్రామాన్ని క్లీన్ అండ్ గ్రీన్ గా చేద్దామని అనుకుంటున్నాము. అందుకని చెప్పేసి మీరందరూ మాకు సహకరిస్తే మా వంతు కృషి కూడా మీకు అందజేస్తాము. మీ గ్రామ ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నత స్థాయిలో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.